బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శీతాకాలంలోకి వచ్చేసాము. ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. ఆహారం విషయంలో కూడా మనం మార్పులు చేస్తూ ఉంటాం కదండి. సీజన్ వైజ్గా అంటే మనకు వచ్చే పంటలు ప్రకృతి కూడా అలాగే నియమించబడుతుంది కదండి. అవును. ఈ సీజన్లో ఇవే వస్తాయి, వాటినే మనం తినాలి. మన కాలానికి అనుగుణంగా, మన పరిస్థితులకు అనుగుణంగా, మనం ఉండే ప్రదేశానికి వీలుగా. అవును, నిజంగా నేచర్కి దండం పెట్టాలి. మనం దాన్నే పాడు చేసేసుకుంటాం. చాలా పాడు చేసేస్తున్నామండి. ఎంతలా అంటే ఢిల్లీలో చూసారా, అసలు బయటికి కూడా రావటానికి వీలు లేకుండా అంత వాయు కాలుష్యం వచ్చేసిందట. కొన్నాళ్ళకి ఇంచుమించు అన్ని కాస్మోపాలిటన్ మెట్రోపాలిటన్ సిటీస్ అట్లాగే అవుతాయి అని కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి జయ. మనం చెత్తని నియంత్రించట్లేదు, కాలుష్యాన్ని నియంత్రించే ప్రయత్నం చేయటం లేదు. ఎంతసేపు ఎవరో చెయ్యాలనుకుంటాం, గవర్నమెంట్ మీదకి వెళ్ళిపోతూ ఉంటాం. సహజంగా ఒక వ్యక్తి తన మీద తనకి నియంత్రణ ఉంటేనే ఆ నియంత్రణ సమాజంలోకి వస్తుంది. అసలు వ్యక్తులకి నియంత్రణ లేదు, పైనున్న వాడే ప్రతిసారి చేయాలంటే నువ్వేం చేస్తావు? అంటే ఇది ఒక బ్యాడ్ థింగే. కానీ కరోనా టైంలో చూసారా, పూర్తిగా పొల్యూషన్ ఫ్రీ అయిపోయి మనకి ఢిల్లీ మొత్తం కూడా సుమారు రాజస్థాన్ అటు సైడ్ ఉన్న పంట పొలాలు కూడా కనిపించేంతగా, అంత అప్ స్టేట్స్ లోకి వెళ్తే కనిపించేంతగా అలాంటి వార్తలను కూడా మనం చూసాము. అంటే కాలుష్యం అనేది ఎంత తీవ్రంగా ఉంటుంది. దీనికి మీరు అన్నట్లుగా మన వంతు బాధ్యత మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే మనకి స్వీయ నియంత్రణ కొంత ఉండాలి. మనం ఈ పొగలకని కానీ, మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే చెత్తలని కానీ, మనం వాడే వస్తువులను కానీ, అన్ని రకాల వేస్ట్ల మీద మనకి కొంత నియంత్రణ ఏర్పడితేనే కొంచెం ఈ సమస్యలో కంటే మనం ఎలాగో వెళ్తాము, ఇవాళే రేపే వెళ్ళిపోకుండా కొంత సమయం ఇస్తుంది. నెక్స్ట్ జనరేషన్స్ కి అందించగలుగుతాం. ఆస్తులు మాత్రమే అందిస్తే సరిపోదు కదా. కాదు, మనం కూడబెట్టిన ఆస్తులన్నీ గాలి నీళ్లు కొనుక్కోవడానికే సరిపోతాయి. అదే కదా, ఇక వాళ్ళు తినేదే ఇవ్వాలి కదా. ఇక ఈ రోజు టాపిక్ లోకి వస్తే రమ్మ గారు, వింటర్ కేర్. దీనికి సంబంధించి మీరు కిచెన్ లో చాలా వీడియోస్ చేశారండి. స్కిన్ కేర్, హెయిర్ కేర్ కి సంబంధించి ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాము. స్కిన్ కి సంబంధించి ఏంటో ఈ సంవత్సరం నాకు లేట్ గా స్టార్ట్ అయినట్లు అనిపిస్తుంది రమ్మగారు. కొంచెం లేట్ గానే మనకి ఇక్కడ ఇట్లా హైదరాబాద్ లో ఉందా, విజయవాడలో అయితే అసలు చలే లేదట. లాస్ట్ వీక్ వెళ్ళొచ్చారు, అస్సలు చలే అనిపించట్లేదట. మంచి మొదలైంది, కొంచెం కొంచెం ప్రొలాంగ్ అవుతుందేమో కదా, కొద్దిగా వెనక్కి వెళ్తుంది. సీజన్స్ ఏంటంటే ఇదంతా కూడా కాలుష్యం వల్ల, తర్వాత ఇంకా రకరకాల పరిస్థితుల వల్ల సీజన్లు, ఈ ఋతువు అయితే వచ్చేస్తుంది. అవును, దాని ప్రభావం కొంచెం నిదానంగా, కాస్త స్లోగా, కొద్దిగా వెనక్కుండి అలా అవుతుంది. ఎందుకంటే మనం వర్షాకాలంలో కాకుండా ఈ ఆశ్వేజ కార్తీక మాసాల్లో కూడా వానలు చూసాం కదా, చూసాం కదా. అందుకని చలి కొంచెం వెనకబట్టింది. కానీ చలి ఇస్తుంది. హైదరాబాద్ లో 14-13 వస్తుంది కదా. అయితే ఇప్పుడు ఈ చలి ప్రభావం ఏంటంటే మనకి కోస్టల్ ఏరియాస్ లో కంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువ ఉంటుంది చలి. స్కిన్ మీద ప్రభావం, చర్మం మీద ప్రభావం చూపిస్తుంది. జుట్టు పొడారిపోయి పెట్లిపోతూ ఉంటుంది, కొంచెం స్ప్లిట్ ఎండ్స్ బాగా వస్తాయి. చర్మం ఏమో పొడిబారిపోయి పగులుతుంది, పెదవులు పగిలిపోతాయి, కంటి చివర్లు కూడా పగులుతాయి కొంతమందికి, అరికాళ్ళు పగులుతూ ఉంటాయి, పెదవుల చివర పగులుతాయి, లిప్స్ పగులుతాయి, తర్వాత అరికాళ్ళు పగిలిపోతాయి, కాలి పగుళ్ళు వచ్చేస్తాయి. ఇలాంటి చోట స్కిన్ డ్రైగా అయిపోతుంది. ఈ డ్రైనెస్ వల్ల ఏంటంటే ఎంత ఆహారం తీసుకున్నా స్కిన్ బాగుండదు, చర్మం శుభ్రంగా ఉండదు, మంటగా దురదగా ఉంటుంది, గోకితే గీతలు పడతాయి, గీరేసరికల్లా గీత వస్తూ ఉంటుంది. జాగ్రత్త పడాలి. మనకి చలి మొదలేమో కానీ మొట్టమొదట చేయవలసింది ఏంటంటే ఒంటికి నూనె రాసుకోవటం. డే 1 నుంచే మొదలు పెట్టాలి. నూనె రాసుకుని స్నానం చేయొచ్చు ఒక రకం, సున్నిపిండిలో నూనె వేసుకుని కలుపుకుని స్నానం చేయటం ఇంకో రకం. సబ్బు మానేయాలి జయ, పిల్లలకి పెద్దలకి కూడా. ఈ సోపుల్లో కూడా ఒకవేళ సోపే అలవాటు మనకి, అప్పుడు ఈ మాయిశ్చర్ ఉన్న సబ్బులు, తర్వాత గ్లిజరిన్ సోప్స్, తర్వాత ఏమో మనకి కొంచెం బాడీ వాష్లు దొరుకుతున్నాయి ఇప్పుడు బాగా, అంటే మాయిశ్చర్ ఉండేవి, ఎక్కువ డ్రై అయిపోకుండా అది చేసుకోవటం. మొదట అది వేడి నీళ్లు పోసుకోకూడదు, వెచ్చగా పోసుకోవాలి నీళ్లు. మొన్నటి దాకా చన్నీళ్ళు పోసుకుని ఉంటారు కార్తీక మాసంలో కదా. ఇక రేపటి నుంచి మార్గశిరం వస్తే చలి పెరుగుతుంది, మంచు పెరుగుతుంది, వేళలు మారిపోతాయి, పగళ్ళు ఏమో చిన్నవి, రాత్రిళ్ళు పెద్దవి అవుతాయి. కొద్దిగా ఆయిల్ ఒంటికి ఎప్పటికప్పుడు నూనె రాసుకోవటం, స్నానం చేయగానే వెంటనే మాయిశ్చరైజర్ రాసేసుకోవాలి.
ఏవో పల్చటి మాయిశ్చరైజర్లు దొరుకుతాయి కదా. డ్రై స్కిన్ వాళ్ళు ఎక్కువ ఆయిలీగా ఉండేవి, నార్మల్ స్కిన్ వాళ్ళు కొంచెం సుమారైనవి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి అంత పెద్ద అవసరం ఉండదు, కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా అతి వేడి నీళ్లు పోసుకున్నారంటే వాళ్ళ పై లేయర్ ఆయిల్ కూడా తగ్గిపోతుంది. అవును, ఇది ఒక జాగ్రత్త పడాలి. స్నానం చేయగానే ఒక డబ్బా బాత్రూంలోనే అట్టి పెట్టుకోవటం, లేదా బయటికి రాగానే ఆల్ ఓవర్ బాడీ చక్కగా మాయిశ్చరైజర్ రాసేసుకుంటే 1 నిమిషంలో ఆరిపోతుంది. తర్వాత బట్టలు వేసుకుని బట్టలు కంటుతుంది అలా భావించద్దు. ఒక 5 నిమిషాల్లో బాడీ లాగేసుకుంటుంది స్కిన్ దాన్ని. చర్మం లాక్కోవటమే కదా మనకి ముఖ్యమైనది, తడి ఒంటి మీద పీల్చడం సులువుగా అవుతుంది. అందుకని మొహానికి మాయిశ్చరైజర్ బయటకో వెళ్తున్నాం 12 గంటలకి, పొద్దున స్నానం చేసాం, అప్పుడు ఏదో రాసుకున్నాం, మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు మాయిశ్చరైజర్ ఏదో క్రీమ్ రాసుకోవాలనుకున్నారనుకో, వాష్ చేసుకుని శుభ్రంగా మొహం కడిగి అప్పుడు రాసుకుంటే చర్మం పీల్చుకుంటుంది. ఎక్కువ గంటలు సపుల్గా స్కిన్ బాగుంటుంది. ఆలోచించండి, ఇలా అలవాటు చేసుకోవాలి. అవి ఏటా ఎవరు చెప్తారు, మనకే ఇట్లా అలవాటు అయిపోవాలి. కొద్దిగా అంత నలకంత రాసుకుంటే బాగుంటుంది. ఏదైనా వంట పనులు అవన్నీ అయిపోయి చింతపండు పిసుకుతారు, కూరలు దొరుకుతారు, 100 సార్లు చేతులు కడుక్కుంటారు, ముంజేతులు కూడా డ్రై అయిపోతూ ఉంటాయి బాగా. వేళ్ళకి కొంతమందికి ఇలాంటి నకల్స్ మీద కూడా పగులుతాయి, వేలి కొసలు పగిలిపోతాయి. దానిమ్మకాయలు అవి ఒలుస్తామా, ఇప్పుడు ఉసిరికాయల సీజన్, ఉసిరికాయలు తరుగుతాము, దానిమ్మకాయలు ఒలుస్తాము, తర్వాత ఏమో అరటికాయలు తరిగినప్పుడు అలాంటప్పుడు కింద కొసలన్నీ డ్రైగా అయిపోయి వేలి కొసలు మండిపోతూ ఉంటాయి. అన్నం తినేటప్పుడు మండిపోతుంది. ఏదైనా పని అవ్వగానే, పని అయిపోయాక మళ్ళీ ఇప్పుడే చేతులు కడుక్కోము అనుకుంటే అప్పుడే ఏదైనా కొద్దిగా నూనె చుక్కో, నేతి చుక్కో, పాల మీద మీగడు ఉంటే అదో, లేదా మాయిశ్చరైజరు రాసుకోండి. తర్వాత శానిటైజర్ వాడకం తగ్గించుకోండి. శానిటైజర్ వల్ల ఇంకా డ్రైగా అయిపోతుంది. ఈ జాగ్రత్తలు పడాలి. ఎవరైనా నూనె, సున్నిపిండిలో కొంచెం ఆయిల్ కానీ మీగడ అలాంటివి ఏమైనా వేసుకుని కనుక ఒళ్ళుతో వేసుకుంటే స్నానం చేసినా పోతుంది కొంత జిడ్డు, కానీ కొంత జిడ్డు మిగిలి ఉంటుంది, అటే పగలకుండా ఉంటుంది. నెలల పిల్లలకి రమ్మగారు, మరి పసిపిల్లలకే, నెలల పిల్లలకి చూస్తే ఇవి పగిలిపోతాయి, కాళ్ళు తొడల దగ్గర, బుగ్గల దగ్గర ఇంత డ్రైగా డ్రై అయిపోతుంది. వాళ్ళకి క్రీమ్స్ రాయాలంటే కాస్త ఆలోచించాలి. నూనె హాయిగా రాసుకోవచ్చు, నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ కూడా బాగుంటుంది. కొబ్బరి నూనె కొంచెం పల్చటిది, తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది, మళ్ళీ డ్రైగా అనిపిస్తుంది నాకు. అవును అవును కదండి. పిల్లలకు కూడా స్నానం అవ్వగానే, పిల్లలు కొంచెం ఎక్కువ వేడి నీళ్ళు పోస్తాం కదా, స్నానం అవ్వగానే పౌడర్ రాస్తాం మామూలుగా. ఇప్పుడు కొంచెం క్రీమ్ కానీ ఆయిల్ కానీ, బేబీ క్రీమ్ ఏదైనా మీకు డాక్టర్ సజెస్ట్ చేసింది ఉంటే అది రాసుకోవటం, లేకపోతే శుభ్రంగా నూనె రాసుకోవచ్చు. ఆ నూనెలు రాయదన్నారంటే మిమ్మల్ని నలుగులు పెట్టద్దంటారు, కానీ డాక్టర్లు ఆయిల్ మసాజ్ చేసుకోవచ్చు కదా. స్నానం అయ్యాక దూమెరుగ్గా లైట్గా రాయండి. ఈ బట్టలు అవి ఎక్కువసేపు ఉండటము, నాపీలు, డైపర్లు మారుస్తాము, డైపర్ మార్చినప్పుడల్లా ఈ వైపులు పెట్టి తుడుస్తారు, కడిగేస్తారు, వాటి వల్ల డ్రై అయిపోతుంది, బట్టలే పీల్చేస్తాయి వాళ్ళ తాలూకు నూనెని. ఎక్కువ సార్లు రాసుకోవాలి, రోజులో ఒక 2-3 సార్లు క్రీమ్ రాస్తే పిల్లలకి క్రీము నూనె మీ అలవాటుని బట్టి. ఈ పాల మీగడ అలాంటివి ఏమైనా రాస్తే ఏమవుతుందంటే పిల్లలు వాసన వస్తారు, వాసన బాగుండదు. తర్వాత ఏమో మురికి చేరిపోతుంది. వ్యాస్లైన్ రాస్తారు చాలా మంది, వ్యాస్లైన్ వల్ల పిల్లలు శీతాకాలం నల్లబడతారంటారు. నల్లబడ్డానికి కారణం చలి ఒకటే కాదు, మనం పట్టించే నూనెలు క్రీముల వల్లే మురికి చేరిపోయి పిల్లలు మురికిగా అయిపోతారు. దానివల్ల కొంచెం రంగు తగ్గినట్టు కనపడతారు. అదొక మంచి సున్నిపిండి పెట్టి తోముకోవటం మీ అలవాటుని బట్టి. డాక్టర్ వద్దంటే చేయగలిగేది ఏం లేదు. రమ్మగారు, చర్మంతో పాటు తల కూడా డ్రైగా అయిపోతుంది, డ్రై అవుతుంది. అప్పుడేం చేయాలి? చర్మం తలకు కూడా నూనె రాసుకోవటం, ఆయిల్ మసాజ్ అంత మంచిది ఇంకొకటి లేదు చేయ, ఏమైనా సరే. అవును, నూనె రాసుకోవటమే. ఆ నూనెలో అంత లేదు, ఏదో రాస్తారు, మానేయండి. మీకు ఎవరికి అక్కర్లేదు అనుకుంటే వాళ్ళు మానేయండి, రాసుకునే వాళ్ళు హాయిగా రాసుకోండి. ఎంత నూనె రాస్తే అంత మంచిది. దీంతో పాటు మనం తీసుకునే ఫుడ్లో కూడా ఈ నూనె గింజలు, బాదాములు లాంటివి తీసుకోవటం మంచిది. ఈ సీజన్లో నూనె గింజలు తీసుకుంటాం, బాదం పప్పులు తీసుకుంటాము, తర్వాత గుమ్మడి గింజలు అలాంటివి ఇప్పుడు బాగా తింటున్నారు. ఆ ఆహారంలో కూడా కొంచెం పైన నూనె వేసుకుని తినటము, పచ్చళ్ళు అవి తింటాం కదా, వాటిలలో నువ్వులు తినడము. నువ్వుల వాడకం పనికిరాని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇవి కడుపుతో ఉన్న వాళ్ళు, వాళ్ళకి పనికిరావు అనుకుంటాం కదా, వాళ్ళు బాదం పప్పులు తింటే సరిపోతుంది. అతివేడి నీళ్లు పోసుకోవద్దు. ఒంటికి ఏదైనా మాయిశ్చర్ వచ్చేది క్రీమ్ కానీ నూనె కానీ తప్పకుండా రాసుకుని. ఇందులో పిల్ల వేయక తేడా లేదు. ఆడపిల్లలు, మగపిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు, ఎవరికైనా
నూనె రాసుకుంటే ఏంటంటే ఆ చర్మం పగలకుండా ఉండి ప్రధానమైందమ్మా జీవితానికి ఏం కావాలి జయ ఎవరికైనా సుఖమైంది కావాలి. ఆ సుఖంగా ఎంతసేపు గోకుతూ మండుతూ ఉంటే ఏం సుఖం ఉంటుంది? పడుకున్నప్పుడు కూడా ఈ బట్టల వల్ల ఒళ్ళు దురద పుడుతుంది. మీరు జీవితానికి ఏం కావాలని కానీ నేను ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయావు. సుఖంగా ఉండాలి కదా మనం నిజమండి. కదా. వెచ్చటి బట్టలు, రాత్రిపూట పడుకునేటప్పుడు ఏదైనా స్వెటర్ వేసుకుని పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. సుఖమైన నిద్ర, ఈ చర్మం మీద ఇబ్బందులు లేకుండా ఉంటే రోజులు ప్రశాంతంగా వెళ్తాయి. మిగిలిన ఇబ్బందులు ఏవో ఉంటాయి అనుకో, కనీసం ఈ ఇబ్బందులైనా మనం తొలగించుకోవచ్చు కదా హాయిగా. అంతే రమ్మగారు. ఈ స్క్రబ్బులు చేసేవాళ్ళు స్క్రబ్స్ అవి అలవాటు ఉంటాయి, కొంచెం తగ్గించుకోండి. అతిగా తోమేసేయద్దు ఒంటిని. అతిగా తోమటం వల్ల ఏమవుతుందంటే ఈ పై లేయర్స్లో ఉండే మాయిశ్చరు, ఆ మృదుత్వం అంతా పోతుంది. అవును. తేలిగ్గా ఒళ్ళుదోముకోవటం అలా ఆలోచిస్తే కనుక మనం ఇట్లా చేస్తే ఒక 3 నెలలు మారసినం పుష్యం మాఘం సగపడి పడేసరికి ఎండ ఎలాగో వచ్చేస్తుంది. 2 నెలల వింటర్ మంది. ఈ 2 నెలలు కొద్దిగా ఇలా ఏదైనా చేస్తే తర్వాత సీజన్స్లో స్కిన్ బాగుంటుంది. రైట్. నమస్తే. నమస్తే.